నుండి భారతదేశం మొత్తం పార్లమెంట్లో జరుగుతున్న ప్రతి చర్యను గమనిస్తూ ఉంది. దానిలో భాగంగా మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు, ఆ మహిళా బిల్లుతో డిలిమిటేషన్ను పాస్ చేసుకోవాలని ఒక తీవ్రమైన దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాలపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఈ యొక్క బిల్లును ప్రతిఘటిస్తూ ఉంటే, మహిళా బిల్లును ముందు చూపెట్టుకుంటూ డిలిమిటేషన్ను దాంట్లో జాయింట్ చేసి ఏదైతే చీకటి చర్యను వాళ్ళు చేయాలని చెప్పి ప్రయత్నం చేసిందో ఆ యొక్క బిల్లును వ్యతిరేకించడంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్న అన్ని విపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఈ బిల్లును వ్యతిరేకించి విజయం సాధించడం జరిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా మహిళా బిల్లును వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఒకటి గమనించాలి అందరూ కూడా, 2023లో మహిళా బిల్లు పాస్ అయింది కదా, మరి అదే దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కోసం సపరేట్గా మహిళా బిల్లును పార్లమెంట్లో సోమవారం నాడు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. దమ్ముంటే బీజేపీ పార్టీ సోమవారం నాడు మహిళా బిల్లును సపరేట్ పెట్టాలి. దక్షిణాది రాష్ట్రాలు ఒకటే చెప్తా ఉన్నాయి, ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల మేధావులందరూ డిలిమిటేషన్కు మేము వ్యతిరేకం, జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాల పెంచుకొని పర్మనెంట్గా బీజేపీనే పరిపాలించాలన్న ఒక నీతిమాలిన చర్యకు ఇలా కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. ఓవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తూ, తెలంగాణను పాకిస్తాన్తో పోల్చుకుంటూ ఏమైనా మాటలు మాట్లాడిన పార్లమెంటేరియన్ను అదే పార్లమెంట్లో అభినందించిన నీచమైన నాయకులు బీజేపీ నాయకులు. తెలంగాణ ఎంతోమంది ప్రాణత్యాగాలకు చూసి ఇంకా కడుపుకోత ఉండొద్దని చెప్పి చెల్లించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, ఇలా బీజేపీ నాయకులు 8 మంది ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యులు ఉంటారు, ఒక్క దద్దమ్మ కూడా లేచి తేజ్దీప్ సూర్యను కనీసం ప్రతిఘటించలేదు. సిగ్గు లేకుండా ఇంకా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో వీళ్ళు పర్యటిస్తారు? ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి దీన్ని గమనించాలి. మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. చట్టసభల్లో ఇవాళ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారంటే ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టింది. ఇది బీజేపీ నాయకులు గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో 1969 ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహిళను ప్రధాని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు చేసింది మా కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలను భారత రాష్ట్రపతి స్థానంలో కూకబెట్టింది కాంగ్రెస్ పార్టీ. దమ్ముంటే బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఒక మహిళను చేసే దమ్ముని అని అడుగుతా ఉన్నాం. ప్రధానమంత్రి సీట్లో ఒక మహిళను కూకబెట్టే దమ్ముని అని అడుగుతా ఉన్నాం. మరి 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్ర జరుపుకున్న పార్టీ కనీసం ఇప్పటి వరకు ఒక్క మహిళ అధ్యక్షురాలు ఎందుకు పెట్టుకోలేదు? వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ గురించి. మేము ఖబర్దారు, మున్ముందుకి ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతిగా ఉంటుంది. ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పి దమ్ముంటే సోమవారం నాడు మహిళా బిల్లును సపరేట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన బీజేపీ నాయకులను హెచ్చరించడం జరుగుతూ ఉంది.